భారీ తారాగణంతో భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రమే వార్ 2. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా మొదటి 3 రోజులు కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ తరువాత మాత్రం వార్ 2 చిత్రం కలెక్షన్ల విషయంలో కాస్త నెమ్మదించింది. ఈ నేపథ్యంలోనే అసలు ప్రపంచవ్యాప్తంగా వార్ 2 చిత్రం 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేయగలిగింది, వార్ 2 ప్రీ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకెంత కలెక్ట్ చేయాలి, అసలు ఈ వార్ 2 చిత్రం ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు మిగులుస్తుందా లేదా నష్టాలను మిగిల్చేటువంటి అవకాశం ఉందా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 14వ తేదీన 2 పాన్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. పోటాపోటీగా కలెక్షన్లు అయితే రాబడుతూ ఉన్నాయి. అందులో ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి వార్ 2 కాగా మరొకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి కూలీ చిత్రం. మొదటి 3 రోజులు మాత్రం కూలీ చిత్రం వార్ 2 చిత్రాన్ని కలెక్షన్ రూపంలో వెనక్కి నెట్టింది. ఆ తరువాత వార్ 2 చిత్రం కలెక్షన్స్ రూపంలో కూలీ చిత్రాన్ని వెనక్కి నెట్టింది. మొత్తంగా వార్ 2 చిత్రం బిజినెస్ ఎంత జరిగింది, ఓవరాల్గా 8 రోజుల నిడిదిలో అసలు ఎంత కలెక్ట్ చేసింది అనేది ఒకసారి చూస్తే వార్ 2 సినిమా హిందీ వర్షన్ను నార్త్ ఇండియాలో యష్ రాజ్ ఫిలిమ్స్ సొంతంగా రిలీజ్ చేసింది. దీంతో ఉత్తర భారతంలో ఈ సినిమాకు సుమారుగా 175 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా విలువ కట్టారు. ప్రముఖ నిర్మాత అయినటువంటి సూర్యదేవర నాగవంశీ సుమారుగా 95 కోట్ల రూపాయలు, ఇక్కడ 90 కోట్లని ఇచ్చారు, 95 కోట్ల రూపాయలు ప్లస్ జిఎస్టీతో కలిపి 105 కోట్ల రూపాయలు వెచ్చించి తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ అయితే సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. అలాగే కర్ణాటక ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ వచ్చేసి 56 కోట్ల రూపాయలు వాల్యూ కట్టారు. దీంతో వార్ 2 మూవీకి వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సినిమా ఇప్పుడు లాభాల్లోకి రావాలంటే 350 కోట్ల రూపాయల షేర్, అలాగే 700 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా రాబట్టాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు ఎంత వచ్చిందనేది చూస్తే వార్ 2 చిత్రానికి తొలి వారం కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే వార్ 2 సినిమా భారతదేశంలో రాబట్టినటువంటి కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే కేవలం ఇప్పుడు మనం ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. తొలి రోజు 54 కోట్ల రూపాయల షేర్, రెండవ రోజు 60 కోట్ల రూపాయల షేర్, మూడవ రోజు 35 కోట్ల రూపాయల షేర్, నాలుగవ రోజు 33 కోట్ల రూపాయల షేర్, ఐదవ రోజు 9 కోట్ల రూపాయల షేర్, ఆరో రోజు 10 కోట్ల రూపాయల షేర్, ఏడవ రోజు 6 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వసూలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో వార్ 2 మూవీ ఇండియాలో తొలి వారం 202 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్, అలాగే 240 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఓవర్సీస్ లో వార్ 2 మూవీకి 73 కోట్ల రూపాయలు ఇప్పటికే కలెక్షన్స్ రూపంలో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇండియాలో వచ్చినటువంటి గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ లో కలిపి తొలి వారంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా 313 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను చేసినట్లుగా ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. అంటే ఇక బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఈ సినిమా 375 కోట్లకు పైగా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రాస్ వసూళ్ల రూపంలో. సో తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 కలెక్షన్స్ కనుక ఒకసారి మనం వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే వార్ 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే తొలి రోజు 23 కోట్ల రూపాయలు, రెండవ రోజు 13 కోట్ల రూపాయలు, మూడవ రోజు 8 కోట్ల 25 లక్షల రూపాయలు, నాలుగో రోజు 7 కోట్ల రూపాయలు, ఐదవ రోజు 2 కోట్ల రూపాయలు, ఆరో రోజు 1,80 లక్షల రూపాయలు, ఏడవ రోజు 1,30 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు నైజాంలో 14 కోట్ల రూపాయలు, సీడెడ్లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాల్లో 4 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 కోట్ల 65 లక్షల రూపాయలు, గుంటూరులో 4 కోట్ల 55 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3 కోట్ల 75 లక్షల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో వార్ 2 సినిమా తొలి వారం తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల రూపాయల షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలోనే ఇతర రాష్ట్రాల్లో తొలి వారం వార్ 2 కలెక్షన్స్ కనుక చూస్తే కర్ణాటకలో 18 కోట్ల రూపాయలు,
తెలుగులో 65 కోట్ల రూపాయలు, తమిళనాడులో 7 కోట్ల రూపాయలు, మలయాళంలో 1,75,00,000 రూపాయలు, హిందీలో 148 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లుగా ఈ సినిమా తెలుస్తోంది. ఇక వార్ 2 8వ రోజు కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే వర్కింగ్ డేస్ మొదలైన నాటి నుంచి వార్ 2 కలెక్షన్స్ రోజు రోజుకి పడిపోతూ ఉన్నాయి. రూరల్ ఏరియాల్లో బుకింగ్స్ డల్ గా అవుతుండగా అర్బన్ ఏరియాల్లో ఓ మోస్తరుగా కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. 8వ రోజు సాయంత్రం 8 గంటల వరకు హిందీలో 10%, తమిళంలో 16%, తెలుగులో 15% మేర థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లుగా సాక్నిక్ తెలియజేస్తుంది. మొదటి నుంచి ఇది కూడా తమిళ వర్షన్ చూసుకున్నట్లయితే కాస్త డల్ గా ఉన్నప్పటికీ నిన్న తమిళంలో థియేటర్ ఆక్యుపెన్సీ కాస్త పుంజుకుంది. అంటే హిందీతో తెలుగుతో పోలిస్తే కాస్త పుంజుకున్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. 8వ రోజు వార్ 2 చిత్రం హిందీలో 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, తమిళంలో 50 లక్షల రూపాయలు, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్ లో 1 కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్ గా 8వ రోజు 5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందంటూ ట్రేడ్ పండితులు అయితే భావిస్తూ ఉన్నారు. దీంతో మొత్తంగా కలిపి 8 రోజుల వరకు వార్ 2 ప్రపంచవ్యాప్తంగా 320 కోట్లు వసూలు చేసిందంటూ ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే కనీసం 47 కోట్ల రూపాయల షేర్ రావాల్సి ఉండగా వరల్డ్ వైడ్ గా 160 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వార్ 2కి భారీగా నష్టాలు తప్పవంటూ కూడా ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలయ్యి 8 రోజులు దాటింది. ఈ 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల రూపాయల గ్రాస్ రాబడితే ఇక రానున్న రోజుల్లో 375 కోట్ల రూపాయల గ్రాస్ రూపంలో వచ్చేటువంటి ఆ పరిస్థితులు ఉంటాయా అంటే ప్రశ్నార్థకంగానే దానికైతే మారబోతూ ఉన్నాయి పరిస్థితులు. నిజంగా ఈ సినిమా వార్ 2 చిత్రం అయితే ప్రొడ్యూసర్లకు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి భారీగా నష్టాలను మిగిల్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఆగస్టు 14వ తేదీని ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కూలీ చిత్రం అలాగే ఇటు వార్ 2 చిత్రం రెండు రిలీజ్ అయ్యాయి. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. మొదటి 3 రోజులు కూలీ కలెక్షన్స్ అయితే బాగున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత కూలీ కలెక్షన్స్ కొంత డల్ అయినప్పటికీ వార్ 2 మాత్రం 3వ రోజు తర్వాత కొంచెం పుంజుకుంది అని అందరూ భావించారు. కానీ ఫైనల్ గా వచ్చేసి వార్ 2 చిత్రం కూడా ఇప్పుడు భారీ నష్టాలను మిగులుస్తుంది అన్నట్లుగా అంచనా అయితే వేస్తూ ఉన్నారు. సో తెలుగులోనే చూసుకున్నట్లయితే మనం ఈ చిత్రానికి తెలుగులో 50 కోట్ల మేర నష్టం వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. సూర్యదేవర నాగవంశి అతను ఈ సినిమాకి సంబంధించినటువంటి తెలుగు రైట్స్ ని ఆయన 105 కోట్ల రూపాయలు అంటే జిఎస్టితో కలిపి ఆయన కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సూర్యదేవర నాగవంశికి 50 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చినట్లుగా, ఆయన తన ఇల్లు అమ్ముకొని విదేశాలకు వెళ్ళిపోయినట్లుగా రకరకాల వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద సూర్యదేవర నాగవంశి కూడా స్పందించి దానికి ఇంకా చాలా సమయం ఉంది, కొంతమంది అసత్య ప్రచారం చేయాలని బాగానే ప్రయత్నం చేస్తున్నారు, చేయండి, నాకేం ఇబ్బంది లేదు, సినిమా అంటే నాకు ప్యాషన్, నేను మరో 20 సంవత్సరాలు ఇదే సినీ పరిశ్రమలో కొనసాగాలనుకుంటా అంటూ కూడా ఆయన అయితే దాని మీద స్పందించడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం వార్ 2 చిత్రం ప్రొడ్యూసర్ల కంటే కూడా డిస్ట్రిబ్యూటర్లకి ఎక్కువగా నష్టాలను మిగిల్చబోతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.